భస్మాసురుని కథ. భస్మాసురుడు ఎవరు అంటే ఆ భస్మాసురుడు ఒక రాక్షసుడు. రాక్షసులు దేవుళ్ళు సంచరించే ఒక యుగం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆ యుగంలో భస్మాసురుడు అనే ఒక రాక్షసుని కథ నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. అయితే భస్మాసురుడు ప్రాచీన కాలంలో ఒక రాక్షసుడు ఉన్నాడు. అతని పేరు భస్మాసురుడు. అతను పరమ శక్తివంతుడిగా మారాలనే ఆశయంతో గట్టి తపస్సు చేశాడు. భస్మాసురుడు భగవంతుని కృప పొందేందుకు లోక శిక్షణకు తపస్సు చేస్తూ మహాదేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఒక వరం కోరుకో భస్మాసురా అని శివుడు అన్నాడు. అప్పుడు భస్మాసురుడు అత్యంత మాయగా ఒక ప్రమాదకరమైన వరం కోరుకున్నాడు. ఎవరిపైనైనా నేను నా చేతిని ఉంచగానే వారు భస్మమైపోవాలి అని కోరాడు. శివుడు ఆ వరాన్ని ఇచ్చాడు. కానీ భస్మాసురుడు తన శక్తిని పరీక్షించుకోవడానికి శివునిపైనే చేయి ఉంచాలి అని అనుకుంటాడు. అంతటితో ఊరుకోకుండా శివుడు తలపై భస్మాసురుడు చేయి పెట్టి తన వరాన్ని పరీక్షించుకోవాలని ప్రయత్నించబోతాడు. అప్పుడు మహాదేవుడైన పరమేశ్వరుడు ఈ భస్మాసురుడికి దూరంగా భయంతో పారిపోతూ ఉంటాడు. ఏం చేయాలి అని శివుడు అనుకుంటూ భస్మాసురుడి నుంచి తప్పించుకొని మహావిష్ణువు అయిన విష్ణువు దగ్గరకు వెళ్ళి సహాయం కోరతాడు. అప్పుడు విష్ణువు ఒక మాయోపాయంతో ఈ భస్మాసురుడిని ఎలా అయినా అంతమొందించాలి అని సంకల్పించి విష్ణువు మోహిని అవతారం ఎత్తాలి అని నిర్ణయం తీసుకుంటాడు. అప్పుడు విష్ణువు ఒక అందమైన యువతిగా మోహిని అవతారం ధరించాడు. భస్మాసురుడు మోహిని అందాన్ని అందచందాల్ని చూసి మాయలో పడ్డాడు. మీలో మాయగల నాట్యం నేర్పించండి అని మోహినిని కోరాడు. మోహిని తన మధురమైన నాట్యంతో భస్మాసురుని ఊపిరి ఆడనివ్వకుండా మైమర్పింపజేసి నాట్యంలో మోహిని తన చేతిని తన తలపై పెట్టింది. భస్మాసురుడు కూడా అదే విధంగా తన చేతిని తలపై పెట్టాడు. క్షణంలోనే భస్మాసురుడు భస్మమైపోయాడు. శివుడు ఇచ్చిన వరం ప్రకారం భస్మాసురుడు ఎవరి తల మీద అయితే తన చేతిని పెడతాడో వాళ్ళు భస్మమైపోతారు. అదేవిధంగా భస్మాసురుడు తన నెత్తి మీదే తన చేయిని పెట్టుకోవడం వలన భస్మాసురుడు భస్మమైపోయాడు. అప్పుడు శివుడు విష్ణువుకి కృతజ్ఞతలు తెలుపుతూ మళ్ళీ మహాదేవుడు తిరిగి స్థిరమయ్యాడు. ఈ కథ యొక్క నీతి: అహంకారం, అధికాస, తప్పుదారి ఎవరినైనా నాశనం చేస్తాయి. మంచి బుద్ధిని వినిపించుకుంటే తప్పకుండా రక్షణ లభిస్తుంది. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.